Hello all, welcome to my channel. యూనివర్సిటీ అయిపోయాక యూనివర్సిటీ నుంచి స్టార్ట్ అయ్యాను. లివర్పూల్ స్ట్రీట్ స్టేషన్ నుంచి ట్రాఫల్గర్ స్క్వేర్ వరకు బస్సులో. సో బస్సులో వెళ్ళే దారిలో షూట్ చేసిన వీడియో ఇది. కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ వరకు. ఈ ప్లేస్ వచ్చేసి సెయింట్ పాల్స్ కథీడ్రల్ అంటారు. చాలా ప్రామినెంట్ అనమాట ఇక్కడ కూడా. సో ఈ బ్లాగ్ తర్వాత చేస్తాను పూర్తిగా మొత్తం చర్చ్ అంతా. అయితే వెళ్ళే దారిలో భారత్ భవన్ అని ఒక ప్లేస్ కనిపించింది, ఇండియా హౌస్ అని, మన నేషనల్ ఫ్లాగ్తో. మన నేషనల్ ఫ్లాగ్ చూడంగానే హోమ్ కంట్రీ ఫీల్ వచ్చింది సడన్గా. సో ఫైనల్లీ ట్రాఫల్గర్ స్క్వేర్ దగ్గరికి అయితే వచ్చేసాము. నేషనల్ గ్యాలరీ మ్యూజియం కూడా ఇక్కడే ఉంది. ఈ ప్లేస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ ట్రాఫల్గర్ వార్ అనే ఒక యుద్ధం జరిగింది 18వ శతాబ్దంలో. ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు ఫ్రెంచ్ను స్పెయిన్ వాళ్ళ మీద గెలిచారు. అయితే ఒక సోల్జర్ మాత్రం, నెల్సన్ అనే ఒక సోల్జర్ యుద్ధంలో చనిపోవడం జరిగింది. ఆయన గుర్తుగా అంత పెద్ద ఎత్తులో ఆయన విగ్రహాన్ని అక్కడ నిర్మించారు. సో అప్పటి నుంచి దీన్ని ట్రాఫల్గర్ స్క్వేర్ అని పిలుస్తారు ఈ ప్లేస్ని. వేరే దేశాల నుంచి టూరిస్టులు అందరూ ఇక్కడికి వస్తారనమాట నేషనల్ గ్యాలరీ మ్యూజియం దగ్గరికి. అయితే ఈ నేషనల్ గ్యాలరీ మ్యూజియం పెట్టి ఇప్పటికీ 200 సంవత్సరాలు పూర్తి చేసుకుంది మొన్న మే 10వ తారీఖుకి. సో ఆ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి, చూస్తున్నారు కదా, NG 200 అని. అయితే స్కూల్లో పిల్లలు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వాళ్ళు తప్పుకోకుండా వాళ్ళకి గ్రీన్ కలర్ క్యాప్స్ అండ్ హుడ్డీస్, యూనిఫామ్ చూశారు కదా, అలాగే సేఫ్టీ జాకెట్స్ కూడా ఇస్తారు స్కూల్లో పిల్లలు తప్పుకోకుండా ఉండడానికి ఆ క్రౌడ్లో. మ్యూజియం లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉండిద్ది స్టార్టింగ్లో. సో ఈ మ్యూజియంలో పురాతన కాలంలో ఉన్నటువంటి పెయింటింగ్స్ అన్నీ ఇక్కడ పెడతారు. డిఫరెంట్ రూమ్స్లో చాలా రూమ్స్ ఉంటాయి, చాలా పెయింటింగ్స్ ఉంటాయి. అయితే అన్నీ కాకుండా కొన్ని పెయింటింగ్స్ వరకే ఫొటోస్ తీసి పెట్టాను. సో అన్నీ కవర్ చేయడం కుదరలేదు. సో పెయింటింగ్స్ ఎలా ఉంటాయి అన్నమాట డిఫరెంట్ రూమ్స్లో. సో అన్ని రూమ్స్ కవర్ చేసి మెల్లగా బయటకు వస్తున్నాం స్లోగా. సో బయటికి రాగానే సాంగ్స్, మ్యూజిక్ వినిపిస్తుంది. ఆ మ్యూజిక్కి చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తున్నారు, చూడండి. సో స్లోగా నేషనల్ గ్యాలరీ మ్యూజియం దగ్గర నుంచి లండన్ ఐ దగ్గరికి వెళ్తున్నాం. ఈ ప్లేస్ వచ్చేసి బంకింగ్హామ్ ప్యాలెస్. ఇది ఎంట్రన్స్ వే, ఇలా వెళ్ళాలి. ఈ వ్లాగ్ తర్వాత చేస్తాను. ప్రస్తుతానికి ఎంట్రన్స్ ఇదన్నమాట. ఈ ప్లేస్ వచ్చేసి హార్స్ పెరేడ్ గ్రౌండ్. ఇక్కడ గుర్రాలతో పెరేడ్ చేస్తారు. సో నేను వెళ్ళే టైంలో అక్కడ ఏమీ జరగలేదు, అంతా ఖాళీగా ఉంది. సో ఎప్పుడైనా సరే జరుగుతున్నప్పుడు వీడియో తీసి మళ్ళీ బ్లాగ్ చేస్తాను. సో ఆ పెరేడ్ ఎలా ఉండేది అనేది శాంపుల్ పిక్స్ అయితే పెట్టాను. ఇలా జరుగుద్ది ఆ గ్రౌండ్లో పెరేడ్. సో ఇక్కడి నుంచి మన స్పాట్ కనిపిస్తుంది కదా, నెక్స్ట్ వెళ్ళాల్సింది లండన్ ఐ. సో వాక్ చేసుకుంటా లండన్ ఐ దగ్గరికి అయితే రీచ్ అవుతున్నాం మెల్లగా. చుట్టుపక్కలంతా బిల్డింగ్స్, ఇంకో పక్క వాటర్, షిప్స్. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్ కూడా చూడటానికి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్ యూకేలో. చాలా ఇంపార్టెంట్ ప్లేస్, చూడాల్సిన ప్లేస్.
ఇక్కడ వాటర్ షిప్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా లొకేషన్. ఆ బిల్డింగ్ వచ్చేసి దాన్ని బిగ్ బెన్ అంటారు. ప్రజెంట్ దాన్ని ఎలిజబెత్ టవర్ అని పిలుస్తారు అనమాట. ఇంతకుముందు క్లాక్ టవర్ అని పిలిచేవాళ్ళు. సో ఎలిజబెత్ రాణి చనిపోయిన తర్వాత ఆమె గుర్తుగా దాన్ని ఎలిజబెత్ టవర్ అని పిలుస్తున్నారు. దాన్నే హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అని కూడా పిలుస్తారు. అక్కడ పొలిటికల్ మీటింగ్స్, గవర్నమెంట్కి సంబంధించిన మీటింగ్స్ అన్నీ అక్కడ జరుగుతుంది, పార్లమెంట్ సెషన్స్. సో ఫైనల్లీ నడుచుకుంటూ లండన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది పైనుంచి, మనం కింద అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళాలి లండన్ దగ్గరికి వెళ్ళాలంటే. సో నడుచుకుంటా మెల్లగా వచ్చేసాము. సో చూస్తున్నారు కదా, బిగ్ జైంట్ వీల్ లాగా. కాకపోతే జైంట్ వీల్ లాగా ఫుల్ స్పీడ్లో తిరగదు, మెల్లగా తిరుగుతూ ఉండిద్ది. లండన్లో ఉన్నటువంటి 360 degrees ఓవర్ వ్యూ అనేది మనకు కనిపించిద్ది అని అంటారు. సో అది ట్రై చేయాలంటే కనుక మనీ పే చేసి ట్రై చేయాలి. సో ప్రస్తుతానికి మనం అంత ట్రై చేయట్లేదు, జస్ట్ ఓవరాల్ వ్యూ అనేది చూపించడం కోసం షూట్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఎప్పుడన్నా ట్రై చేస్తాను నేను కూడా, లండన్ ఐకి వ్యూ ఎలా ఉందో మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే టికెట్స్ కొనుక్కొని ఇక్కడి నుంచి మెల్లగా వెళ్ళాలి. సో జైంట్ వీల్ ఇక్కడి నుంచి స్లోగా కదులుతూ ఉండిద్ది. మనం వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, లండన్ మొత్తం చూడొచ్చు. 360 degrees వ్యూ అనేది కనిపించింది ఇక్కడి నుంచి అని అంటారు. సో లండన్ నుంచి కూడా మెల్లగా వాక్ చేసుకుంటా ఇంకొక లొకేషన్కి వెళ్తున్నాము. మనకి అమెరికాలో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఎలా అయితే ఫేమస్, ఇక్కడ లండన్లో కూడా పిక్కడిల్లీ సర్కస్ స్టేషన్ దగ్గర సేమ్ అలాగే ఉండిద్ది అనమాట ప్లేస్, మొత్తం బిల్ బోర్డ్స్తో కలర్ఫుల్గా. సో ఆ లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఆ ప్లేస్ చూడగానే న్యూయార్క్ స్ట్రీట్ స్క్వేర్ చూసినంత ఫీల్ వచ్చింది, సేమ్ యాస్టీస్ అలాగే ఉంది. సో నైట్ ఇంకా కలర్ఫుల్గా ఉండిద్ది. ఇక్కడ ఎవ్రీడే ఈవినింగ్ కొంతమంది డ్యాన్సర్స్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట లొకేషన్ కూడా. సో ఇదన్నమాట ఇవాళ వెళ్ళిన ప్లేసెస్. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్.